హాయ్ హలో వెల్కమ్ టు జాటీవీ హెల్త్ ఛానల్. బరువు తగ్గే ప్రణాళికలో చాలామంది చేసే పొరపాట్లు ఇవే. బరువు తగ్గేందుకు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం, క్యాలరీలు లెక్కబెట్టడం వంటి అన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ తూకంలో ఎలాంటి మార్పు కనిపించకపోతే నిరాశ కలగడం సహజం. అయితే ఇందుకు చాలా సందర్భాల్లో చాలా మందికి తెలియకుండానే చేస్తున్న కొన్ని చిన్న పొరపాట్లే కారణమవుతాయి. జీవన శైలిలోని కొన్ని అలవాట్లు బరువు తగ్గే ప్రక్రియను నెమ్మదింపజేస్తాయని ఫిట్నెస్ నిపుణులు చెబుతున్నారు. మొదటి ముఖ్యమైన కారణం సరిపడా నిద్ర లేకపోవడం. చాలా మంది ఆహారం, వ్యాయామంపై శ్రద్ధ చూపుతారు కానీ నాణ్యమైన నిద్రను నిర్లక్ష్యం చేస్తారు. తగినంత నిద్ర లేకపోతే శరీర జీవక్రియ మందగిస్తుంది. దీంతో రోజంతా శరీరం ఖర్చు చేసే క్యాలరీల పరిమాణం తగ్గుతుంది. అలాగే ఆకలిని నియంత్రించే హార్మోన్లలో మార్పులు రావడంతో తెలియకుండానే ఎక్కువ ఆహారం తీసుకునే అవకాశం ఉంటుంది. క్యాలరీలను తక్కువగా అంచనా వేయడం. రెండో కారణంగా తీసుకుంటున్న క్యాలరీలను తక్కువగా అంచనా వేయడం. టీతో ఒక బిస్కెట్, మధ్యలో కొద్దిగా చిరుతిండి, వంట చేస్తూ 1-2 ముక్కలు రుచి చూడడం వంటి చిన్న అలవాట్లు పెద్దగా అనిపించకపోయినా రోజంతా కలిపే గణనీయమైన క్యాలరీలు చేరుతాయి. చాలా మంది తాము తీసుకునే క్యాలరీలను 15 నుంచి 30% వరకు తక్కువగా అంచనా వేస్తారని నిపుణులు చెబుతున్నారు. మూడో కారణం క్యాలరీలను సరిగా నమోదు చేయలేకపోవడం. చాలా మంది తాము తిన్న ఆరోగ్యకరమైన ఆహారం, చేసిన వ్యాయామం మాత్రమే గుర్తుంచుకుంటారు. కానీ మధ్యలో తిన్న చిన్న చిరుతిండ్లు, అదనపు ముక్కలు లేదా వారాంతరంలో ఎక్కువగా తిన్న విషయాలు మర్చిపోతారు. దీంతో తాము అన్ని సరిగ్గా చేస్తున్నామని భావించినప్పటికీ వాస్తవానికి అవసరమైన క్యాలరీ లోటు ఏర్పడదు. బయటి ఫుడ్ తినడం. నాలుగో కారణం తరచూ బయట ఆహారం తినడం. రెస్టారెంట్లో తయారు చేసే వంటకాలు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని కాకుండా రుచిని పంచేలా తయారవుతాయి. అందుకే వాటిలో ఎక్కువ నూనె, వెన్న, క్రీమ్, చక్కెర వంటి అధిక క్యాలరీల పదార్థాలు ఉంటాయి. దాల్, గ్రిల్ లేదా టిక్కా వంటి ఆరోగ్యకరమైన కనిపించే వంటకాల్లో కూడా ఊహించిన దానికంటే ఎక్కువ క్యాలరీలు ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల బయట ఆహారం ఎక్కువగా తినడం వల్ల తెలియకుండానే రోజువారీ క్యాలరీల పరిమాణం పెరిగిపోతుంది. బరువు తగ్గాలనుకుంటే కేవలం వ్యాయామం లేదా ఆహార నియంత్రణ మాత్రమే కాకుండా నిద్ర, క్యాలరీల ఖచ్చితమైన లెక్కలు, బయట ఆహారంపై నియంత్రణ వంటి అంశాలపైన సమానంగా శ్రద్ధ పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ చిన్న మార్పులు చేస్తే బరువు తగ్గే ప్రక్రియ మళ్ళీ వేగం అందుకునే అవకాశం ఉంటుందని వారు పేర్కొంటున్నారు.